హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్. చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చాను. మీకు కూడా మా ఊరిని చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ప్రొఫెషనల్ లైఫ్లో పడి పర్సనల్ లైఫ్ని మర్చిపోతున్నా అని ఫీల్ అయ్యి అరే ఊరికి వెళ్ళి సరదాగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో గడుపుదామని చెప్పేసి 10 రోజులు లీవ్ పెట్టుకొని వస్తే ఇక్కడ నేను తప్ప అందరు పని చేసుకున్నారు. నేను ఒక్కడనే ఖాళీగా ఉన్నాను. ఈవినింగ్ కలుద్దాం మావా అని చెప్పేసి ఎవరి పని కాడ వెళ్ళిపోయారు అందరూ. ఇంటికాడ బోర్ కొట్టి మా ఊర్లో చెరువు కట్టకాడికి వచ్చాను. నాతో పాటు సరదాగా మీరు కూడా చూసేయండి. ఒకవైపు పచ్చటి పంట పొలాలు, మరోవైపు ఎత్తైన తాటి చెట్లు, ఇకపోతే అస్తమాను కూతేసి నిద్రలేపే రైలు బండ్లు, మరోవైపు జనాలు తిరగడానికి కట్టిన ఎత్తైన బ్రిడ్జిలు, ఆ పక్కనే దారి పొడవునా కనిపించే చింత చెట్లు, వెనకమాల రే చూసుకొని వెళ్ళరా అని మా బామ్మ తిట్లు, తెలియని తనంతో కనిపించే జనాలు, పొలం పనులు చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న అలిసిన మొహాలు. ఇవన్నీ చూశాక బాబాయ్ ఇక్కడే పొలం దాకా వెళ్ళొస్తా అని ఇంట్లో చెప్పినట్టు, 8th క్లాస్ వరకు స్కూల్కి వెళ్తూ నిక్కర్లు వేసుకుని మా ఊర్లో తిరిగినట్టు, తీరిక దొరికితే 90 వేసుకొని పడుకునే రోజుల్లో మన 90s డేస్ గుర్తు చేసుకుంటూ ఊర్లో తిరుగుతుంటే భలే సరదాగా ఉంది. ఫైనల్గా ఒక్కడనే తిరుగుతా రివర్ దగ్గరికి అయితే వచ్చేసాను. వర్షాకాలంలో ఉన్నంత నీళ్ళు అయితే లేవు. కుడి వైపున నీళ్లతో నిండి, ఎడం వైపున వాగంతా ఎండి కొంచెం అల్లకల్లంగా అయితే ఉంది, కానీ చాలా బాగుంది. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి చెడ్డీలు వేసుకొని చెరువు గట్ల మీద ఆటలాడుతూ, నీళ్ళలో దిగి ఈ తరహా ట్రాక్టర్ ట్యూబ్లతో పాటలు పడుతూ, ఎవరన్నా చూసి ఇంట్లో చెప్తే అమ్మో అమ్మ చీపిరి గట్ట తిరిగేస్తుందేమో అని భయంతో ఓ సెలవు రోజు సరదాగా గడిచిపోయేది. ఇలా చూడండి, చాలాసేపటి నుండి ఇక్కడ వాగు మొత్తం వాళ్ళేసి చేపలు పడుతున్నారు. మనం కూడా చూద్దామా? వీళ్ళని చూస్తుంటే చెన్నైలో మా శశిగాడు గుర్తొస్తున్నాడు. ఇక్కడ నుంచే ఇన్స్పైర్ అయ్యాడేమో. వాడు ఆఫీస్లో పాపలకు వలేస్తాడు, వీళ్ళు నీళ్ళలో చేపలకు వలేస్తున్నారు. చాలాసేపటి నుంచి కష్టపడుతున్నారు. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. ఎంతసేపు చూసినా ఒక చేప కూడా పడదే. రే ససే ఓసారి చూడేటో, పాపల్ని పట్టినంత ఈజీగా చేపలు పట్టడం చూసావా ఎంత కష్టపడుతున్నారో. ఫైనల్గా మనోడికి కూడా ఓపిక నశించినట్టు ఉంది. వాళ్ళతో వర్కౌట్ అవ్వట్లేదు అని చేతులతో చితక్ కొట్టేస్తా అని మునకేశాడు. చూద్దాం వర్కౌట్ అవుద్దాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అరే ఖాళీ చేతులతో తిరిగి వచ్చేసాడే. సర్లే ఇప్పుడు కాకపోతే రేపు ట్రై చేద్దాం, తప్పులేదు. అలా తిరిగి ఇంటికి వెళ్తూ మా ఊరి చివరన్న రామాలయంలో మన రాములూరికి హాయ్ చెప్పి, మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అని మీకు మాట చెప్పి నెక్స్ట్ ఒక మంచి వీడియో కోసం ప్లాన్ చేసుకుంటాను. అంతవరకు బాయ్, స్టే సేఫ్.